ఈరోజు వీడియోలో మనం వెడ్డింగ్ కార్డ్స్ శుభలేఖలతో ఈజీగా మనీ కవర్స్ ఎలా చేయాలో చూద్దామండి. వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి, మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది. హలో కళాకార్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం సింపుల్గా మనీ కవర్స్ అంటే వెడ్డింగ్స్కి ఫంక్షన్స్కి మనం మనీ పెట్టి గిఫ్ట్ ఇస్తాం కదా, అలాగా గిఫ్ట్ కవర్స్ ఈ శుభలేఖలతో ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే మీకు నచ్చిన డిజైన్ బట్టి వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే పైన కింద కూడా డిజైన్ వచ్చింది కాబట్టి నేను సెంటర్ వరకు కట్ చేస్తున్నాను. సో ఈ కలర్ కూడా బాగుంది అండ్ ఈ గోల్డ్ డిజైన్ని యూస్ చేద్దామని చెప్పి కరెక్ట్గా సెంటర్కి కట్ చేశాను. ఇప్పుడు మనం ఈ రెండింటితో కూడా 2 కవర్స్ ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్గా అయితే ఇలా కట్ చేసుకున్న దాన్ని మనం డిజైన్ కరెక్ట్గా సెంటర్లో వచ్చేలా చూసుకోవాలి. ఈ డిజైన్ ఉన్న పార్ట్ పైకి వస్తుందన్నమాట. సో ఇది ఎన్వెలప్ కాబట్టి మిగిలిన మనం పైన ఒక్క సైడే ఓపెన్ ఉంచి మిగిలిన సైడ్స్ అన్నీ క్లోజ్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ వన్ సైడ్ క్లోజ్ ఉంది. సో కింద అండ్ ఇంకొక సైడు మనం ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఎంతవరకు అయితే క్లోజ్ చేయాలనుకుంటున్నామో అంతవరకు ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఈ లోపల పార్ట్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఈ కార్నర్ని కట్ చేసుకోవాలి. అండ్ ఈ సైడ్ కూడా పైనున్న పార్ట్లో ఈ ఫోల్డ్ చేసిన ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసేయాలి. సో పైన మనం డిజైన్ ఏదైతే ఉందో అది పైకి వస్తుంది. సో ఈ డిజైన్ ఉన్న సైడు మనం ఫోల్డ్ చేసాం కదా, ఆ ఎక్స్ట్రా పార్ట్ అంతా కట్ చేసి తీసేయాలన్నమాట. ఇప్పుడు మనం కింద ఫోల్డ్ చేసాం కదా, దాన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి సైడ్స్ అన్నీ మనం స్టిక్ చేస్తాము. సో స్టిక్ చేసే ముందు పైన మనం ఓపెనింగ్ ఎన్వెలప్కి మనీ పెట్టినప్పుడు ఓపెన్ అండ్ క్లోజ్ చేయాలి కదా, దీనికోసం మనం డిజైన్ ఉన్న సైడ్ మనం లైన్ డ్రా చేసి ఈ ఎక్స్ట్రా పార్ట్ అంతా మనం కట్ చేసేయాలి. మనం స్కేల్ అండ్ పెన్సిల్తో లైన్ డ్రా చేస్తే కట్ చేయడం ఈజీగా ఉంటుంది. సో తర్వాత ఈ సైడ్ ఫోల్డింగ్ది కూడా మనం కట్ చేసేయాలన్నమాట. మనకి ఎన్వెలప్స్కి పైన క్లోజింగ్ పార్ట్ వచ్చి ఈ సైడ్స్ కార్నర్స్లో క్రాస్గా కట్ చేస్తే అది లుక్ బాగుంటుంది అనమాట, క్లోజ్ చూడడానికి కూడా. సో ఈ 2 సైడ్స్ కూడా ఇలా కార్నర్స్లో కట్ చేసుకొని దీన్ని ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు మనం గ్లూతో స్టిక్ చేసుకోవాలండి. ఓన్లీ కింద పార్ట్ అండ్ ఈ సైడ్ పార్టే మనం స్టిక్ చేస్తాము. పైన ఉన్నది ఓపెనింగ్ అన్నమాట. ఇక్కడ మనం లైట్గా గ్లూ అప్లై చేసి స్ప్రెడ్ చేస్తే అది స్ట్రాంగ్గా స్టిక్ అవుతుంది అండ్ త్వరగా డ్రై అవుతుంది కూడా. అండ్ ఈ గ్లూ స్టిక్ చేసినప్పుడు అది లోపల పార్ట్కి అంటుకోకుండా చూసుకోవాలి. జస్ట్ ఈ ఫోల్డింగ్స్ మీద మాత్రమే మనం గ్లూ అప్లై చేసి దీన్ని ఇలా క్లోజ్ చేసి స్టిక్ చేసుకోవాలి. చూసారు కదా, ఈజీగా మనం వెడ్డింగ్ కార్డ్తో ఇలాగ మనీ కవర్స్ అంటే గిఫ్ట్ కవర్స్ చేసుకోవచ్చండి. మనకి డిఫరెంట్ డిజైన్ కలర్స్లో ఇవన్నీ చేసి ఇంట్లో పెట్టుకుంటే ఎప్పుడైనా ఫంక్షన్స్కి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటుంది. సో మనం ఒక కార్డ్లో 2 పార్ట్స్ కట్ చేసాం కదా, సేమ్ ప్రాసెస్లో సెకండ్ పార్ట్తో కూడా నేను కవర్ చేశాను. ఇలాగ సింగిల్ వెడ్డింగ్ కార్డ్తో 2 కవర్స్ ఈజీగా చేసుకోవచ్చు. సో మీ అందరికీ వీడియో ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మంచి డిఐవైస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.